So, good morning, children. We are at ninth class biology. In this ninth class biology, 101 question. What is tissue? Tissue ante entity. Tissue ante entity. A group of similar cells performing a common function. ఎనిమల్ టిష్యూ కణజాలము. ఎనిమల్ కణజాలం అంటే ఏంటి, టిష్యూ అంటే ఏంటిది అని అంటున్నాడు. ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్, ఒకే రకమైన నిర్మాణం కలిగిన అన్నీ కలిసి పర్ఫార్మింగ్ కామన్ ఫంక్షన్ అంటే ఒకే రకమైన పని, ఒక నిర్దిష్టమైన పనిని చేసే కణాల యొక్క సముదాయాన్ని, ఒకే రకమైన పని చేసే అన్ని రకాల కణాల యొక్క సమూహాన్ని కలిసి ఏమనడం జరుగుతుంది, టిష్యూ అంటారు. టిష్యూ అంటే ఏంటిదో చూడండి ఆన్సర్. ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ పర్ఫార్మింగ్ ఏ కామన్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, టిష్యూ. నెక్స్ట్ కమ్ టు 102 క్వశ్చన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎనిమల్ టిష్యూస్ ఆర్ దేర్? ఎన్ని రకాల ఎనిమల్ టిష్యూస్ ఉన్నాయి అవి ఒకసారి చూడండి. హౌ మెనీ ఎనిమల్ టిష్యూస్ ఆర్ దేర్? వీ హ్యావ్ 4 ఎనిమల్ టిష్యూస్. ఎన్ని రకాలు? 4 రకాలు ఉన్నాయి. ఒకటేంది, ఎపిథీలియల్ టిష్యూ అని అంటే ఏంటిది, ఉపరితల కణజాలము. నెక్స్ట్ వన్ కనెక్టివ్ టిష్యూ అంటే సంయోజక కణజాలము. మస్కులర్ టిష్యూస్, కండర కణజాలము. నర్వస్ టిష్యూస్ అంటే ఏంది, నాడీ కణజాలము, నాడులకు సంబంధించిన కణజాలము. సో మనకు ఎన్ని రకాలున్నాయి? 4 టైప్స్ ఉన్నవి. ఎపిథీలియల్, కనెక్టివ్, మస్క్యులర్ అండ్ నర్వస్ 4 రకాల కణజాలాలు ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 103 క్వశ్చన్. వాట్ ఈజ్ ఎపిథీలియల్ టిష్యూ? మరి ఎపిథీలియల్ టిష్యూ అంటే ఏంటిది? టిష్యూ దట్ కవర్స్ బాడీ సర్ఫేస్ ఆర్ లైన్స్ క్యావిటీస్ అంటే ఏంది? సో ఇది మనకు బాడీకి రక్షణ కవచం లాంటిది. మన చర్మం పైన, బాడీ సర్ఫేస్ పైన, అదేవిధంగా బాడీ యొక్క లోపలి అవయవాల ఖాళీ ప్రదేశాలపైన కప్పి ఉండే కణజాలాన్ని ఎపిథీలియల్ టిష్యూ అంటారు. ఎపిథీలియల్ టిష్యూ అంటే ఉపరితల కణజాలము. ఉపరితల కణజాలం అంటే ఎట్లుండాలి? బయట ఉండాలి. కాబట్టి శరీరం యొక్క సర్ఫేస్ మీద ఉంటుంది. మరియు ఇంకా ఎక్కడ ఉంటుంది? సో శరీరం లోపల ఉండే అవయవాల ఖాళీ ప్రదేశాల గోడలపైన పొరలాగా కప్పి ఉండే కణజాలాన్ని ఎపిథీలియల్ టిష్యూ అంటారు. ఏమంటారు? ఎపిథీలియల్ టిష్యూ అంటారు. నెక్స్ట్ కమ్ టు 104 క్వశ్చన్. వాట్ ఈజ్ కనెక్టివ్ టిష్యూ? మరి కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటిది? దేన్ని అంటారు కనెక్టివ్ టిష్యూ అని? టిష్యూ దట్ సపోర్ట్స్, బైండ్స్, కనెక్ట్స్ అదర్ టిష్యూస్ ఆర్ ఆర్గాన్స్. కనెక్టివ్ టిష్యూ అంటే సంయోజక కణజాలము. ఏం చేస్తుంది? కనెక్ట్ చేస్తుంది. సో వేటిని కనెక్ట్ చేస్తుంది? ఒకే రకమైన అవయవాలు ఉంటే ఆ అవయవాలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడానికి బైండ్ చేయడానికి సో కనెక్ట్ చేస్తుంది. ఆ టిష్యూస్ లేదా ఆర్గాన్స్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఏంటిదట? వేరు కణజాలాలను కానీ అవయవాలను కానీ ఒకదానితో ఒకటి కలిపి ఉంచడానికి కనెక్ట్, లేదా వాటికి సపోర్ట్ ఇవ్వడానికి సో సపోర్ట్ ఇవ్వడానికి ఈ కనెక్టివ్ టిష్యూస్ ఉపయోగపడడం జరుగుతుంది. కనెక్టివ్ టిష్యూస్ అంటే ఏంటిదిరా? కనెక్టివ్ టిష్యూస్ దట్ సపోర్ట్స్, బైండ్స్ ఆర్ కనెక్ట్స్ అదర్ టిష్యూస్ ఆర్ ఆర్గాన్స్ is called as what? Connective tissue. Next come to 105 question. Where is squamous epithelium found?
సో ఎక్కడ మనము ఈ స్క్వామస్ ఎపిథీలియంని ఫౌండ్ చేస్తాము, ఎక్కడ స్క్వామస్ ఎపిథీలియం ఉంటుంది? సో ఏంటిది అసలు స్క్వామస్ ఎపిథీలియం అంటే? పలుచని పొర, చాలా పల్చగా ఉండే పొర, చాలా పల్చగా ఉండే పొర. మరి ఇది ఎక్కడుంటుంది అంటే, సో లైనింగ్ ఆఫ్ మౌత్, బ్లడ్ వెజల్స్, అల్వోలి. అల్వోలి అని అంటే ఏంటో చూద్దాం. మనకు వాయుగోళాలు. సో ఫస్ట్ లైనింగ్ ఆఫ్ మౌత్ అంటే ఏంది? నోటి లోపలి భాగము. బ్లడ్ వెజల్స్ రక్తనాళాలలో, మరియు ఊపిరితిత్తుల యొక్క గోడలలో లేదా ఊపిరితిత్తుల యొక్క వాయుగోళాలలో, ఊపిరితిత్తులలో ఇవి ఉండడం జరుగుతుంది. సో ఎక్కడ ఉంటాయంట ఇవి? మనకు లోపలి భాగాల్లో ఉండడం జరుగుతుంది. లోపలి భాగాల్లో ఉంటాయనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 106 క్వశ్చన్. వాట్ ఈజ్ క్యూబాయిడల్ ఎపిథీలియం? క్యూబాయిడల్ ఎపిథీలియం అంటే ఏమిటి? క్యూబాయిడల్ ఘనాకారం లాగా, ఘనం ఆకారంలో ఉండే ఎపిథీలియం అంటే ఏమిటిది? ఎపిథీలియల్ సెల్స్ షేప్డ్ లైక్ క్యూబ్స్. క్యూబాయిడల్ అంటే క్యూబ్ షేప్లో ఉంటాయి. లైనింగ్ కిడ్నీ ట్యూబుల్స్ అండ్ గ్లాండ్స్. సో ఇవి ఏం చేస్తాయట? కణాలు చూడడానికి క్యూబ్స్ ఆకారంలో ఉంటాయి. ఇవి కిడ్నీస్లో మరియు గ్లాండ్స్, వివిధ రకాల గ్లాండులలో ఉండడం జరుగుతుంది. వివిధ రకాల గ్రంథులలో ఇవి ఉండడం జరుగుతుంది. ఇవి క్యూబాయిడల్ ఎపిథీలియం కణజాలము. క్యూబాయిడల్ ఎపిథీలియం కణజాలం ఎక్కడుంటుంది? కిడ్నీస్లో ఉంటుంది. అదేవిధంగా వివిధ రకాల గ్రంథులలో ఉంటుంది. నెక్స్ట్ కమ్ టు 107 క్వశ్చన్. వాట్ ఈజ్ కాలమ్నార్ ఎపిథీలియం? కాలమ్నార్ ఎపిథీలియం అంటే ఏమిటిది? కాలమ్నార్ ఎపిథీలియం లేదా కాలమ్నార్ ఎపిథీలియం, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ ప్రొనౌన్సియేషన్. సో అంటే ఏంటిదట? టాల్ కాలమ్స్ షేప్డ్ ఎపిథీలియల్ సెల్స్ ఆఫెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ అబ్జార్ప్షన్ అండ్ సిక్రీషన్. అంటే ఏముంటుందట? ఇది కాలమ్స్ షేప్డ్, పిల్లర్ల మాదిరిగా పొడవుగా ఉంటుంది. పిల్లర్ల మాదిరిగా పొడవుగా ఉండే ఎపిథీలియం సెల్స్ని ఏమంటారు? కాలమ్నార్ ఎపిథీలియం సెల్స్ అనడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా ఎందుకు ఉపయోగపడతాయి? పిండి పదార్థాలను లేదా ముఖ్యంగా పదార్థాలను అబ్జార్ప్షన్ చేసుకోవడానికి, పీల్చుకోవడానికి, సిక్రీషన్ చేయడము అంటే స్రవించడానికి సహాయపడడం జరుగుతుంది. ఇవి ఎక్కువగా మన ప్రేగులలో అదేవిధంగా ఇంటెస్టైన్లలో ఇవి అగుపించడం జరుగుతుంది. సో ఇవి మనకు అబౌట్ వాట్ కాలమ్నార్ ఎపిథీలియం. వాట్ నెక్స్ట్ 108 క్వశ్చన్. వాట్ ఆర్ సిలియేటెడ్ ఎపిథీలియల్ సెల్స్? మరి సిలియేటెడ్ ఎపిథీలియల్ సెల్స్ అంటే ఏమిటిది? సిలియేటెడ్ ఎపిథీలియల్ సెల్స్ అంటే కాలమ్నర్ ఆర్ అదర్ షేప్డ్ సెల్స్ విత్ సీలియా ఆన్ దేర్. ఏందట? ఏముండాలంట? ఇవి ఏ విధంగా ఉండాలి? సో కాలమ్నర్ ఆర్ అదర్ షేప్డ్ సెల్స్ విత్ సీలియా ఆన్ అదర్ ఫ్రీ సర్ఫేస్ హెల్ప్ ఇన్ మూమెంట్ ఆఫ్ మెటీరియల్స్. ఇవి ఎట్లా ఉంటాయట? కణాల యొక్క పై భాగంలో చిన్న వెంట్రుకల లాంటి నిర్మాణాలు, వీటినే సీలియాలు అంటారు. ఏమంటారు? సీలియా అంటాం. ఈ సీలియా ఊగుతూ పదార్థాలు ఒక వైపుకు కదిలేలా సహాయపడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవి శ్వాసనాళాలలో ఉంటాయి. ఎక్కడుంటాయి? శ్వాసనాళాలలో ఉండడం జరుగుతుంది. సిలియేటెడ్ ఎపిథీలియల్ సెల్స్ ముఖ్యంగా ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కడ చెప్పాలి? శ్వాసనాళాలలో ఉండడం జరుగుతుందనే విషయాన్ని మనము చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ 109 క్వశ్చన్. వాట్ ఫంక్షన్ డస్ ఎపిథీలియల్ టిష్యూ పెర్ఫార్మ్? సో ఏ రకమైన ఫంక్షన్ని ఎపిథీలియల్ టిష్యూ పర్ఫామ్ చేస్తుంది? ఏ రకమైన ఫంక్షన్ని ఎపిథీలియల్ సెల్స్ పర్ఫామ్ చేస్తాయి? ప్రొటెక్షన్, సీక్రీషన్, అబ్జార్ప్షన్ అండ్ ఎక్స్క్రీషన్. సో ప్రొటెక్షన్ అంటే కణజాలానికి రక్షణ ఇవ్వడము. సిక్రీషన్ అంటే ఎంజైమ్లు లేదా హార్మోన్లను స్రవించే విధంగా చేయడము. అబ్జార్ప్షన్ అంటే పోషకాలను
పీల్చుకునే విధంగా చేయడము. ఎక్స్క్రీషన్ అంటే ఏంది? పదార్థాలను వ్యర్థాలను విసర్జించడము, వ్యర్థ పదార్థాలను విసర్జించడము. ఈ నాలుగు రకాల ఫంక్షన్స్ చేయడం జరుగుతుంది. అవి ఎపిథీలియల్ టిష్యూస్. నెక్స్ట్ క్వశ్చన్ 110 క్వశ్చన్. Define connective tissues in fluid form. Connective tissues in fluid form. Blood is a fluid connective tissue. Blood అనేది ఒక కనెక్టివ్ టిష్యూ. ఎందులో ఉంటుంది? అది ఫ్లూయిడ్ మాదిరిగా ఉంటుంది. అంటే ద్రవ రూపంలో ఉన్న ద్రవ రూపంలో ఉన్న ఒక సంయోజక కణజాలము కనెక్టివ్ టిష్యూస్ కి చెప్పమని అడుగుతున్నాడు. అంటే ఏం చెప్పినాము అప్పుడు? మనకు బ్లడ్ అని చెప్పడం జరిగింది. ఏం చెప్పినాం రా? బ్లడ్ ఫ్లూయిడ్ ఫామ్లో ఉండే వన్ అండ్ ఓన్లీ కనెక్టివ్ టిష్యూ ఏంటిదిరా? అది బ్లడ్ ఈజ్ ఏ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ కమ్ టు 111 క్వశ్చన్. వాట్ ఆర్ అడిపోజ్ టిష్యూస్? మరి అడిపోజ్ టిష్యూస్ అంటే ఏంటిది? వేటిని అడిపోజ్ టిష్యూస్ అంటారు? ఆన్సర్ కనెక్టివ్ టిష్యూస్ దట్ స్టోర్ ఫ్యాట్. ఏంటిదట అడిపోజ్ టిష్యూస్ అంటే? సో అడిపోజ్ టిష్యూస్ అంటే ఏంటి? ఏంటిదట? ఇది ఒక కనెక్టివ్ టిష్యూ. మరియు దేనికోసం ఉపయోగపడుతుంది? టు స్టోర్ ఫ్యాట్. మన శరీరంలోని కొవ్వును దాచిపెట్టేది, లేదా మన శరీరంలోని కొవ్వును స్టోర్ చేసేది, నిల్వ చేసేది ఏమంటారు? అడిపోజ్ టిష్యూ అనడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది? చర్మం యొక్క క్రింద ఉంటుంది. చర్మం యొక్క క్రింద ఉండి మనకు చలి నుండి కాపాడడం జరుగుతుంది. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ అడిపోజ్ టిష్యూస్. అడిపోజ్ టిష్యూస్ అంటే ఇది ఒక కనెక్టివ్ టిష్యూ. మరియు ఏం చేస్తుందట? అది ఫ్యాట్ని స్టోర్ చేయడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 112 క్వశ్చన్. వాట్ ఈజ్ ఎరీలియర్ టిష్యూ? ఎరీలియర్ టిష్యూ అంటే ఏంటిది? ఏంటిదట? లూజ్ కనెక్టివ్ టిష్యూ దట్ యాక్ట్స్ యాజ్ ప్యాకింగ్ మెటీరియల్ బిట్వీన్ ఆర్గాన్స్. సో ఇది ఏంటిది? లూజ్ కనెక్టివ్ టిష్యూ అంటే వదులుగా ఉండే కణజాలము. ఎందుకు ఉపయోగపడుతుందట? సో ప్యాకింగ్ మెటీరియల్ బిట్వీన్ ఆర్గాన్స్, అవయవాల మధ్య ఖాళీలను పూరించడానికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. దాన్ని ఏరియోలర్ టిష్యూ అనడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 113 క్వశ్చన్. వాట్ ఈజ్ కార్టిలేజ్? కార్టిలేజ్ అంటే ఏంటిది? సపోర్టివ్ కనెక్టివ్ టిష్యూ దట్ ఫార్మ్ ఆర్ దట్ ఈజ్ ఫిర్మ్ యట్ ఫ్లెక్సిబుల్. ఏంటిదట ఇది? వాట్ ఈజ్ కార్టిలేజ్ అంటే ఏంటిదిరా? తెలుగులో మృదులాస్థి అంటారు. తెలుగులో ఏమంటారు? మృదులాస్థి అనడం జరుగుతుంది. ఇది ఎముకలాగా గట్టిగా ఉంటుంది కానీ వంచడానికి వీలుగా ఫ్లెక్సిబుల్గా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడుంటుంది కార్టిలేజ్ అనేది? ముక్కు యొక్క కొన భాగము, చెవి లోపలి భాగము పిన్నాలో ఉండడము జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కార్టిలేజ్ మృదులాస్థి. నెక్స్ట్ క్వశ్చన్ 114 క్వశ్చన్. వాట్ ఆర్ టెండాన్స్ అంటే ఏంటిది? కనెక్టివ్ టిష్యూస్ దట్ అటాచ్ మజిల్స్ టు బోన్. సో ఏమవుతుందట? మజిల్ అంటే కండరాన్ని, మరియు బోన్ కండరాన్ని బోన్స్తో కలిపే బలమైన దారాల వంటి కణజాలాన్ని ఏమంటారు? టెండాన్స్ అనడం జరుగుతుంది. టెండాన్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎంటీబీ అని గుర్తుపెట్టుకోవాలి. మజిల్
టెండాన్స్, బోన్స్. సో బోన్స్కి మజిల్స్ని కలిపి ఉండే దాన్ని ఏమంటారు? టెండాన్ అనడం జరుగుతుంది. మజిల్ టు బోన్ ఎంటీబీని గుర్తుపెట్టుకోండి, మజిల్ టు బోన్. నెక్స్ట్ క్వశ్చన్ 115 క్వశ్చన్, వాట్ ఆర్ లిగమెంట్స్? మరి లిగమెంట్స్ అంటే ఏంటివి? వాట్ ఆర్ లిగమెంట్స్ అంటే ఏంటిది? కనెక్టివ్ టిష్యూ. ఇది కూడా ఒక కనెక్టివ్ టిష్యూ దట్ కనెక్ట్స్ బోన్ టు బోన్. ఒక ఎముకను ఇంకొక ఎముకతో, ఒక ఎముకకు ఇంకొక ఎముకతో ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో దాన్ని కలిపి ఉంచే కణజాలాన్ని ఏమంటారు? లిగమెంట్ అంటారు. లిగమెంట్ BLB. లిగమెంట్ అంటే బి. బోన్స్ టు బోన్స్ మధ్యలో కనెక్టివిటీని చేయడానికి ఉపయోగపడేటువంటివి లిగమెంట్స్. మజిల్ టు బోన్ చేసేది ఏంటిదిరా? మజిల్ టు బోన్ని కనెక్ట్ చేసేది ఏమంటారు దాన్ని? ఇంతకుముందు చదివినాం, చెప్పండి. టెండాన్. బోన్స్ టు బోన్స్ కనెక్ట్ చేసేది ఏంటిది? లిగమెంట్. బోన్స్ టు బోన్స్ కనెక్ట్ చేసేది ఏంటిదిరా? లిగమెంట్. నెక్స్ట్ కమ్ టు 116 క్వశ్చన్, వాట్ ఆర్ బోన్ టిష్యూస్? బోన్ టిష్యూస్ అంటే ఏంటిది? వాట్ ఆర్ బోన్ టిష్యూస్? హార్డ్ సపోర్టివ్ కనెక్టివ్ టిష్యూ దట్ ఫార్మ్స్ ద స్కెల్టన్. సో ఏంటిదట ఇది? మనకు శరీరం లోపల మనకు సపోర్ట్ ఇచ్చే ఒక కనెక్టివ్ టిష్యూ. ఎందుకు ఉపయోగపడుతుందట ఇది? స్కెల్టన్, అస్థిపంజరాన్ని తయారు చేస్తుంది. అస్థిపంజరాన్ని తయారు చేసే గట్టి కణజాలాన్ని ఏమంటారు? బోన్ టిష్యూ అంటారు. ఎముక కణజాలము. బోన్ టిష్యూ అంటే ఏంటిది? ఎముక కణజాలము. బోన్ టిష్యూ అని అనడము జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 117 క్వశ్చన్. కమ్ టు 117 క్వశ్చన్, వాట్ ఈజ్ బ్లడ్ ప్లాస్మా? మరి బ్లడ్ ప్లాస్మా అంటే ఏంటిది? వాట్ ఈజ్ బ్లడ్ ప్లాస్మా? ద లిక్విడ్ మ్యాట్రిక్స్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ ఏమంటారు? బ్లడ్ ప్లాస్మా అనడం జరుగుతుంది. బ్లడ్ ప్లాస్మా అంటారు. బ్లడ్ ప్లాస్మా అంటే ఏంటిది? రక్తంలో కణాలు కాకుండా ఉండే ద్రవ భాగాన్ని, కణాలు కాకుండా ఉండే లిక్విడ్ పోర్షన్ ఏమంటారు? బ్లడ్ ప్లాస్మా అంటారు. ఈ బ్లడ్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉండడం కోసము కారణం ఇదే. ఏది? బ్లడ్ ప్లాస్మానే బ్లడ్ను లిక్విడ్ ఫామ్లో ఉంచడానికి ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 118 క్వశ్చన్, నేమ్ ద సెల్ టైప్ దట్ క్యారీస్ ఆక్సిజన్ ఇన్ బ్లడ్. సో మనకి ఏంటిదట? సో ఏమంటున్నాడు వాడు? నేమ్ ద సెల్ టైప్. ఏ రకమైన సెల్ టైప్ ఆక్సిజన్ని క్యారీ చేస్తాయి బ్లడ్లో ఆక్సిజన్ను? అంటే మన శరీరంలో ఊపిరితిత్తులు ఉంటాయి కదా, ఈ ఊపిరితిత్తుల నుండి అన్ని భాగాలకు ఆక్సిజన్ను మోసుకుపోయే కణాలు ఏంటివి అంటున్నాడు. ఏంటి అవి? రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ వీటిని ఎరిథ్రోసైట్స్ అంటారు. ఏంటివి? ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్. వీటిని ఏమంటారు శాస్త్రీయంగా? ఎరిథ్రోసైట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. కమ్ టు 119 క్వశ్చన్, నేమ్ ద సెల్ టైప్ దట్ డిఫెండ్స్ ద బాడీ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్. సో మనకు బాడీలోనికి బ్యాక్టీరియాలు, వైరస్లు అట్లాంటివి వస్తాయి కదా, వాటి నుంచి రోగాలు రాకుండా డిఫెన్స్ అంటే రక్షించే కణాలు ఏంటివి? ఆన్సర్ వైట్ బ్లడ్ సెల్స్, WBC. వైట్ బ్లడ్ సెల్స్ ఏమంటారు? ల్యూకోసైట్స్. ఏమంటారు? ల్యూకోసైట్స్ అనడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్. వైట్ బ్లడ్ సెల్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంది? ల్యూకోసైట్స్. వైట్ బ్లడ్ సెల్స్ యొక్క రోల్ ఏంటిది? బాడీ లోపలికి వచ్చే ఆర్గానిజమ్స్, ఇన్ఫెక్షన్ చేసే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి రక్షణ పొందడం కోసము వర్క్ చేసేటివి ఏంటివి? వైట్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్ క్వశ్చన్ 120 క్వశ్చన్, వాట్ ఆర్ ప్లేట్లెట్స్? మరి ప్లేట్లెట్స్ అంటే ఏంటివి? ప్లేట్లెట్స్ అంటే ఏంటివి?
స్మాల్ సెల్ ఫ్రాగ్మెంట్స్ ఇన్ బ్లడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్లాటింగ్. సో ఇవి బ్లడ్లో ఉండే చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్, చిన్న చిన్న ముక్కలు, చిన్న చిన్న కణాల యొక్క ముక్కలు ఎందుకు ఉపయోగపడతాయట? బ్లడ్ క్లాటింగ్లో ఉపయోగపడుతుంది. అంటే మనకు ఎప్పుడైనా దెబ్బ తగిలి రక్తం కనుక కారుతూ ఉంది అనుకోండి, ఈ రక్తంను గడ్డ కట్టడం కోసం ఇవి సహాయపడడం జరుగుతుంది. గడ్డ కట్టడం కోసం సహాయపడడం జరుగుతుంది. వాటిని ఏమంటారు? ప్లేట్లెట్స్ అంటారు. శాస్త్రీయంగా వీటిని థ్రాంబోసైట్స్ అని కూడా అంటారు. ఏమంటారు? థ్రాంబోసైట్స్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఇది మనకు ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్? ప్లేట్లెట్స్. నెక్స్ట్ కమ్ టు 121 క్వశ్చన్. వాట్ ఈజ్ మస్క్యులర్ టిష్యూ? మస్క్యులర్ టిష్యూ అంటే ఏంది? టిష్యూ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ స్పెషలైజ్డ్ టు కాంట్రాక్ట్ అండ్ కాజ్ మూమెంట్. సో ఎందుకట ఇవి మనకు? composed cells, the tissue composed of cells specialized to contract, సడలింపు అండ్ రిలాక్సేషన్. సో ఎందుకోసం అట్లా చేస్తాయట? మూమెంట్ రావడం కోసము. మనం నడవాలన్నా, చేతులు తిప్పాలన్నా మన శరీరంలో కదలికలు రావాలి. ఆ కదలికలు ఏ విధంగా ఉండాలి? కాంట్రాక్ట్స్ అండ్ రిలాక్సేషన్ మాదిరిగా. కాంట్రాక్ట్స్ అంటే సంకోచము, రిలాక్సేషన్ అంటే సడలింపు. కాంట్రాక్ట్స్ అండ్ రిలాక్సేషన్ మోడల్లో ఉండి ఏం చేయాలట? అవి కదలికకు కారణం కావాలి. కదలికకు కారణమైతే దాన్ని ఏమంటారు? మస్క్యులర్ టిష్యూ అనడం జరుగుతుంది. టిష్యూస్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ స్పెషలైజ్డ్ టు కాంట్రాక్ట్ అండ్ రిలాక్సేషన్ అండ్ కాజ్ ఆఫ్ మూమెంట్ ఆర్ కాజ్ మూమెంట్ అన్నా ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 122 క్వశ్చన్. నేమ్ ద 3 types ఆఫ్ మజిల్ టిష్యూస్. ఏమున్నవి 3 types? స్కెల్టల్ మజిల్ టిష్యూస్, స్మూత్ మజిల్ టిష్యూస్, కార్డియాక్ మజిల్ టిష్యూస్. స్కెల్టల్ మజిల్ టిష్యూ అస్థి కండరము లేదా రేఖిత కండరము అంటారు తెలుగులో. స్కెల్టల్ మజిల్ టిష్యూ. స్మూత్ మజిల్ టిష్యూ మృదు కండరము లేదా అరేకిత కండరము. నెక్స్ట్ వన్ ఏంటిది? కార్డియాక్ మజిల్ అంటే హృదయ కండరము, గుండెకి సంబంధించింది. సో కార్డియాక్ మజిల్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కమ్ టు 123 క్వశ్చన్. వాట్ ఈజ్ స్కెల్టల్ మజిల్ అంటే ఏంటి? మజిల్ అటాచ్డ్ టు బోన్స్, వాలంటరీ అండ్ స్ట్రైటెడ్. సో అస్థి పంజరానికి స్కెల్టల్ మజిల్ ఏమవుతుంది? అస్థి పంజరానికి అతుక్కొని ఉండే కండరాలు ఇవి. సో వీటిపై గీతలు లేదా చారలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. స్ట్రైట్స్ ఎక్కువగా ఉంటాయి. స్ట్రైటెడ్ మజిల్స్ అని కూడా అంటారు. ఇవి మన ఆధీనంలో పనిచేస్తాయి కాబట్టి వాలంటరీ మజిల్స్ అంటారు. నియంత్రిత కండరాలు అనడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి మళ్ళీ అగైన్ వన్స్ సి. సో వాట్ ఈజ్ స్కెల్టల్ మజిల్ అటాచ్డ్ టు బోన్స్ తోటి అటాచ్ అయిన మజిల్స్. మరియు ఇవి ఏం చేసేవట? మన ఆధీనంలో ఉండి పని చేయడం జరుగుతుంది. స్ట్రైట్స్ వీటి మీద చారలు ఎక్కువగా మనకు అగుపిస్తాయి. 124 క్వశ్చన్. వాట్ ఈజ్ స్మూత్ మజిల్? మరి స్మూత్ మజిల్ అంటే ఏంటిది? ఇన్వాలంటరీ నాన్ స్ట్రైటెడ్ మజిల్ ఇన్ వాల్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. సో వీటి మీద మనకు ఏంటివట? స్మూత్ మజిల్ అంటే ఏంటిది అని అడుగుతున్నాడు. సో ఇది ఏంటిదట? ఇన్వాలంటరీ నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ అంటే వీటి మీద చారలు ఉండవు. ఇది అంతర్గత అవయవాల గోడలలో ఉండడం జరుగుతుంది. వాల్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. సో ఇవేముంటాయట? అంతర్గత అవయవాల యొక్క లోపల ఉండడం జరుగుతుంది, గోడల్లో ఉండడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఆహార వాహిక రక్తనాళాలు ఉండడం జరుగుతుంది.
సో ఇన్వాలంటరీ, ఇవి వాలంటరీ మజిల్సా ఇన్వాలంటరీయా? ఇన్వాలంటరీ. ఇవి మన మాట వినవు, వాటి పని అవే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వీటిని ఇన్వాలంటరీ అంటారు. తెలుగులో అనియంత్రిత కండరాలు అంటారు. స్మూత్ మజిల్ అనేది ఏంటిది? అనియంత్రిత కండలం కిందికి రావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 125 క్వశ్చన్. వాట్ ఈజ్ కార్డియాక్ మజిల్? కార్డియాక్ మజిల్ అంటే ఏంటిది? ఫౌండ్ ఇన్ ద హార్ట్, ఇన్వాలంటరీ, స్ట్రైటెడ్ విత్ ఇంటర్కల్ డిస్క్స్. సో ఇంటర్కాలేటెడ్ డిస్క్స్. సో ఇది చూద్దాం దీనికి సంబంధించింది. కార్డియాక్ మజిల్ ఎక్కడ ఉంటుంది? ఫౌండ్ ఇన్ హార్ట్, గుండె లోపల ఉండడం జరుగుతుంది. గుండె లోపల ఉంటాయి. ఇన్వాలంటరీ, మన మాట వినదు. ఇన్వాలంటరీ, మన మాట వింటుందా? వినదు. అనియంత్రిత కండరము. స్ట్రైటెడ్ అంటే కొన్ని చారలు ఉండడం జరుగుతుంది, జరుగుతుంది. కానీ ఇది మన అదుపులో ఉంటాయా? మన అదుపులో ఉండవు. కాబట్టి మన పనిలో మృదు కండరం లాగా అనియంత్రితంగా ఉండడం జరుగుతుంది. మరియు ఇందులోపల ఇంటర్కాలేటెడ్ డిస్క్స్ ఉంటాయి. సో ఇవి మనకేంటి? అనియంత్రిత కండరంకు సంబంధించిన విషయము. కార్డియాక్ మజిల్ అనేది ఇన్వాలంటరీ, మనం చెప్తే ఇనేది కాదు. ఇన్వాలంటరీ, దానంతలదే పని చేసుకునే కండరము. నెక్స్ట్ క్వశ్చన్ 126 క్వశ్చన్. సో వాట్ ఆర్ ఇంటర్కాలేటెడ్ డిస్క్స్? ఇంటర్కాలేటెడ్ డిస్క్స్ అంటే ఇంటర్కాలేటెడ్ డిస్క్లు అంటే ఏంటిది? స్పెషల్ జంక్షన్స్ బిట్వీన్ కార్డియాక్ మజిల్ సెల్స్. స్పెషల్ జంక్షన్స్ ఇన్ కార్డియాక్ మజిల్ సెల్స్. సో ఏంటి వాట? అసలు యాక్చువల్గా గుండె కండర కణాలు ఒకదానితో ఒకటి కలిసి వేగంగా సిగ్నల్స్ పంపుకోవడానికి వీటి మధ్య ఉండే స్పేస్ ఏదైతే ఉంటుందో, సంధి ఏదైతే ఉంటుందో, స్పెషల్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్కాలేటెడ్ డిస్క్స్ అనడం జరుగుతుంది. సో ఇది మనకు గుండె దగ్గరికి రావడం కోసము, కుంచుకుపోవడం కోసము, సంకోచించడానికి హెల్ప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 127 క్వశ్చన్. వై ఈజ్ బ్లడ్ కాల్డ్ ఏ కనెక్టివ్ టిష్యూ? బ్లడ్ను కనెక్టివ్ టిష్యూ అని ఎందుకు అనడం జరుగుతుంది? Because it connects body parts by transporting substances, has matrix and cells. ఎందుకంటే ఇది రక్తాన్ని కనెక్టివ్ టిష్యూ అని ఎందుకంటారు? ఎందుకంటారనంటే ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఏం చేస్తుంది? ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. అదేవిధంగా ఫుడ్ మెటీరియల్స్ని కూడా సరఫరా చేయడం జరుగుతుంది, రవాణా చేస్తూ ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారు? లిక్విడ్ మ్యాట్రిక్స్ అనడం జరుగుతుంది. లిక్విడ్ మ్యాట్రిక్స్ అంటారు. ఇది మనకేంటిది? బ్లడ్ని కనెక్టివ్ టిష్యూ అనడానికి గల కారణం ఏంటిది? ఇది బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి ఆక్సిజన్ మరియు ఫుడ్ మెటీరియల్స్ని సప్లై చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? కనెక్టివ్ టిష్యూ. బ్లడ్ ఈజ్ వాట్? కనెక్టివ్ టిష్యూ. నెక్స్ట్ క్వశ్చన్ 128 క్వశ్చన్. What happens if there are no platelets in blood? బ్లడ్లో ప్లేట్లెట్స్ లేకపోతే ఏమవుతుంది? ఆన్సర్: బ్లడ్ క్లాటింగ్ won't happen. wounds would bleeded excessively. ఏందట? ప్లేట్లెట్స్ లేకపోతే బ్లడ్ క్లాట్ అనేది అవుతుందా? బ్లడ్ క్లాట్ కాదు. బ్లడ్ క్లాట్ కాకపోతే చిన్న గాయమైనా కూడా, చిన్న వూండ్ అయినా కూడా రక్తం ఆగకుండా విపరీతంగా కారిపోవడం జరుగుతుంది. విపరీతంగా కారిపోయి ప్రాణాంతకంగా మారడం జరుగుతుంది. కాబట్టి ప్లేట్లెట్స్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లేట్లెట్స్ బాడీలో ఉన్నంత కాలము రక్తాన్ని గడ్డకట్టే విధంగా చేయవు. ఎప్పుడైతే ఇవి మనకి ఏదైనా గాయం అయ్యి ఇందులో నుంచి రక్తం బయటకు వస్తూ ఉన్నప్పుడు బయట ఉన్న ఆక్సిజన్తో ఇంటరాక్ట్ అవడం వల్ల ఇక్కడ క్లాట్ అవడం జరుగుతుంది. అది ప్లేట్లెట్ల యొక్క మంచి పని, మేజర్ రోల్. ఇది బ్లడ్ని గడ్డకట్టే విధంగా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 129 క్వశ్చన్.
129 question. What is 129 question? What is nervous tissue? Nervous tissue అంటే ఏంటిది? Nervous tissue అంటే ఏంటిది? Tissue that senses stimuli and transmits signals. సో ఏమైతే అట బయట జరిగే వాటికి స్టిములై ప్రేరణలు కలగజేయడము, అదేవిధంగా దానిని సిగ్నల్స్ రూపంలో ట్రాన్స్పోర్ట్ చేయడం కోసము, సిగ్నల్స్ రూపంలో మెదడు నుండి శరీర భాగాలకు ట్రాన్స్పోర్ట్ చేయడంలో నర్వస్ టిష్యూ ఉపయోగపడడం జరుగుతుంది. సో నర్వస్ టిష్యూ వేడి, నొప్పి అట్లాంటి వాటిని గమనించిన వెంటనే మైండ్కు, బ్రెయిన్కు, మళ్ళీ బ్రెయిన్ నుంచి ఆ పార్ట్కి మనకు సిగ్నల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడే టిష్యూస్ ఏంటివి? నర్వస్ టిష్యూస్, కండర కణజాలము. నెక్స్ట్ వన్, నేమ్ ద ఫంక్షనల్ సెల్స్ ఆఫ్ నర్వస్ టిష్యూస్. నర్వస్ టిష్యూస్ యొక్క నాడీ కణాలు. నర్వస్ టిష్యూ అంటే నాడీ కణజాలము. నాడీ కణజాలం యొక్క ఫంక్షన్ ఏంటి? ఫంక్షనల్ సెల్స్ ఆఫ్ నర్వస్ టిష్యూ అంటే నర్వస్ టిష్యూస్ యొక్క పని చేయడానికి ఉపయోగపడే కణాలు ఏంటి అవి? నర్వ్ సెల్స్. వాటినే న్యూరాన్స్ అంటారు. ఏమంటారు? న్యూరాన్స్ అనడం జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఏంటట ఇది? మనకు నాడీ కణజాలం ఉంది కదా, నర్వస్ కణజాలం ఉంది కదా. ఈ నర్వస్ కణజాలం యొక్క ప్రాథమిక మరియు క్రియాత్మక పరిమాణము. సో ప్రాథమిక మరియు క్రియాత్మక పరిమాణము ఏంటిది? ఫంక్షనల్ సెల్ ఏంటిది? నాడీ కణము, న్యూరాన్, నర్వస్ సెల్, న్యూరాన్, నర్వ్ సెల్. సో ఇది మనకు అబౌట్ 130 క్వశ్చన్. నెక్స్ట్ 131 క్వశ్చన్. వాట్ ఆర్ డెండ్రైట్స్? మరి డెండ్రైట్స్ అంటే ఏంటివి? వాట్ ఆర్ డెండ్రైట్స్? సో బ్రాంచ్ లైక్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ఏ న్యూరాన్ దట్ రిసీవ్స్ సిగ్నల్. సో ఈ డెండ్రైట్స్ అనేది ఇట్ ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ న్యూరాన్, వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ న్యూరాన్. ఇవి ఏంటి ఉంటాయట? ఏ విధంగా ఉండడం జరుగుతుందట? బ్రాంచ్ లైక్ ఎక్స్టెన్షన్స్, ఒక తల చుట్టూ ఉండే కొమ్మల లాంటి నిర్మాణాలు. సో ఇవి ఏమవుతావట? సో న్యూరాన్స్ దట్ రిసీవ్స్ సిగ్నల్స్, వేరే కణాల నుంచి వచ్చే సిగ్నల్స్ని గమనించి, వేరే కణాల నుంచి వచ్చే సిగ్నల్స్ని గ్రహించడానికి, రిసీవ్ చేసుకోవడానికి డెండ్రైట్స్ ఉపయోగపడడం జరుగుతుంది. ఇవి ఎట్లా ఉంటాయట? బ్రాంచ్ లైక్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ న్యూరాన్ యొక్క భాగం నుండి, నాడీ కణం యొక్క తల భాగం నుండి చుట్టూ కొమ్మలలాగా వచ్చే నిర్మాణాలను ఏమంటారు? డెండ్రైట్స్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 132 క్వశ్చన్. వాట్ ఈజ్ ఆక్సాన్? వాట్ ఈజ్ ద ఆక్సాన్ ఆఫ్ న్యూరాన్? ఆక్సాన్ ఆఫ్ న్యూరాన్, the long projection that transmits nerve impulses away from cell body. ఏం చేస్తాయట ఇవి? మనకు కిందికి అంటే పైనుండి కిందికి లేదా కింది నుండి పైకి వెళ్ళే ఒక పొడవైన తోక లాంటి నిర్మాణాన్ని ఏమంటారు? ఆక్సాన్ అనడం జరుగుతుంది. మన బయాలజీ సార్ చెప్తారు కదా మీకు, ఈ యొక్క మొత్తం నాడీ కణము, నర్వ్ కణము, న్యూరాన్ యొక్క కణం యొక్క స్ట్రక్చర్ వేసేసి ఆ స్ట్రక్చర్లో ఏదేది ఏమేమి పని చేస్తానో మొత్తం వివరణిస్తారు కదా. ఆ వివరణ ఇచ్చినప్పుడు అందులోపల మీకు ఆక్సాన్ అనేది కంప్లీట్గా ఒక పిక్చర్ మనకు అర్థం అవడం జరుగుతుంది. ఇప్పుడైతే రీడ్ యాజ్ వాట్? ద లాంగ్ ప్రొజెక్షన్ that transmits nerve impulses away from cell body. Next question 133 question. What is the role of myelin sheath? సో మైలిన్ షెత్ యొక్క రోల్ ఏంటి? మనకు దీని యొక్క రోల్ ఏమిటి అనేది మనము చూద్దాం ఇప్పుడు. సో ఏంటిదట? insulates axon, speed up of conduction of nerve impulses. Insulates axon, speeds up conduction of nerve impulses. అంటే ఏం చేస్తారట? ఇది ఆక్సాన్ చుట్టూ ఉండే ఒక రక్షణ పొర, దీన్నే మైలిన్ షెత్ అనడం జరుగుతుంది.
ఇది కరెంటు వైర్ పైన ఉండే ప్లాస్టిక్ భాగం లాంటిది, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, అట్లాంటిది మనకు కవర్ లాగా పనిచేయడం జరుగుతుంది. దీనివల్ల నర్వ్ ఇంపల్స్ అనేది చాలా వేగంగా ఫాస్ట్గా పనిచేయడం కోసము స్పీడ్స్ ఆఫ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్సెస్ అనేది మనకు సంకేతాలు, నాడీ సంకేతాలు అనేది వేగంగా ప్రయాణించడానికి ఉపయోగపడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 134th క్వశ్చన్. What is the cell body cyton in a neuron? So, the main part of a neuron containing nucleus and cytoplasm. న్యూక్లియస్ మరియు సైటోప్లాజం ఉండి ఏంటిదట మనకు నాడీ కణంలో కేంద్రము న్యూక్లియస్ మరియు సైటోప్లాజం ఉండే ప్రధానమైన గుండ్రని భాగాన్ని ఏమంటారు మనకు సెల్ బాడీ లేదా సైటాన్ అనడం జరుగుతుంది. సెల్ బాడీ లేదా సైటాన్ అనడం జరుగుతుంది. ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఏ న్యూరాన్ కంటైనింగ్ న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం, అది ఉంటే దాన్ని ఏమనాలి, సైటాన్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 135. వాట్ షేప్ ఆర్ స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్? స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్ యొక్క షేప్ ఏంటిది అని అంటున్నాడు. సో వాట్ షేప్ ఆర్ స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్? ఎట్లా ఉంటాయట, ఫ్లాట్ అండ్ థిన్. మనం ముందే చెప్పుకున్నాం కదా, స్క్వామస్ కణాలు ఎట్లా ఉంటాయి, ఫ్లాట్గా పల్చగా ఉండడం జరుగుతుంది, ఫ్లాట్గా మరియు పల్చగా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 136 క్వశ్చన్. హౌ ఆర్ ఎపిథీలియల్ సెల్స్ అరేంజ్డ్? ఎపిథీలియల్ సెల్స్ ఏ విధంగా అరేంజ్ అయి ఉంటాయి? క్లోజ్లీ ప్యాక్డ్ విత్ లిటిల్ ఇంటర్సెల్యులార్ స్పేస్. ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండి గ్యాప్ లేకుండా క్లోజ్లీ ప్యాక్డ్ గ్యాప్ లేకుండా ప్యాక్ చేయబడి కణాలలో చాలా తక్కువ, అసలు కణాల మధ్య ఖాళీ స్థలమే లేదని చెప్పవచ్చు. లిటిల్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్, చాలా తక్కువ ఖాళీ స్థలము, ఇంటర్సెల్యులార్ స్పేస్ ఉండే విధంగా ఉండే వాటిని ఏమంటారు, ఎపిథీలియల్ సెల్స్ అరేంజ్మెంట్ అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 137 క్వశ్చన్. See, which epithelium is found lining kidney tubules? ట్యూబెల్స్ లోపల, సో కిడ్నీల లోపల ఎట్లాంటివి ఉండడం జరుగుతుంది అంటే క్యూబాయిడల్ ఎపిథీలియం సెల్స్, క్యూబాయిడల్ ఎపిథీలియం ఉండడం జరుగుతుంది. కిడ్నీ నాళాల లోపల, కిడ్నీ ట్యూబెల్స్ లోపలి పొర దేనితో నిర్మితమై ఉంటుంది అని అంటే క్యూబాయిడల్ ఎపిథీలియం, ఘనాకార కణాలతోటి నిర్మితమై ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కిడ్నీలో క్యూబాయిడల్ ఎపిథీలియం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 138 క్వశ్చన్. విచ్ ఎపిథీలియం ఈజ్ ఫౌండ్ ఇన్ ఇంటెస్టైన్ ఫర్ అబ్జార్ప్షన్? సో ఇంటెస్టైన్ లోపల ప్రేగుల లోపల మనకు అబ్జార్ప్షన్ కావడం కోసము, అంటే మనకు అబ్జార్బ్ చేసుకోవడం కోసము ఏ విధమైన ఎపిథీలియం ఉంటుంది అని అంటున్నాడు. ఏంటిదట అది, కాలమ్నర్ ఎపిథీలియం. సో ఆహారాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి పొడవుగా ఉండే కాలం లాంటి భాగం ఉంటుంది, దాన్నే కాలమ్నర్ ఎపిథీలియం అంటారు. ఏమంటారు, కాలమ్నర్ ఎపిథీలియం. నెక్స్ట్ క్వశ్చన్ 139 క్వశ్చన్. ఈజ్ ఎపిథీలియల్ టిష్యూ వాస్క్యులర్ ఆర్ అవాస్క్యులర్? ఎపిథీలియల్ టిష్యూ అనేది వాస్కులరా అంటే లేదా వాట్ ఈజ్ వాస్కులర్ కాదా అంటున్నాడు. సో ఇది చాలా మనకు ఇంపార్టెంట్ పాయింట్. అవాస్కులర్ అంటే ఏంటిది, వితౌట్ ఇట్స్ ఓన్ బ్లడ్ సప్లై ఫంక్షన్స్ వయా డిఫ్యూజన్ అంటే స్వంతంగా రక్తనాళాల యొక్క సరఫరా ఉండదు, రక్తనాళాల ద్వారా బ్లడ్ సరఫరా అనేది ఉండదు. కావాల్సిన పోషకాలు కింద ఉన్న కణజాలం నుండి డిఫ్యూజన్ పద్ధతిలో అందడం జరుగుతుంది. వాటిని ఎపిథీలియల్ టిష్యూస్ ఆఫ్ వాస్కులర్. అవాస్కులర్ అంటే ఏంటిది, అవాస్కులర్. సో అవాస్కులర్ సెల్స్ అంటే ఓన్ బ్లడ్ సెల్స్. దీనికి బ్లడ్ సెల్స్ సరఫరా అనేది సెల్ల రూపంలో, కణాల రూపం లోపల మనకు సప్లై అనేది జరగదు. దానికి ఏముంటుంది, కిందన ఉన్న కణజాలము పైన ఉన్న కణజాలం నుంచి బ్లడ్ తీసుకుంటుంది.
Question next, 140 question. Which type of connective tissues stores energy? ఎనర్జీని స్టోర్ చేసే కణజాలం ఏంటిది? ఎనర్జీని స్టోర్ చేసే కణజాలం ఏంటిది? ఎనర్జీని స్టోర్ చేస్తుందంటే ఏమన్నట్టు? ఫ్యాట్ని స్టోర్ చేస్తుంది. ఫ్యాట్ని స్టోర్ చేసే కణజాలాన్ని ఇంతకుముందు చదివిన ఏంటిది? అది అడిపోజ్ టిష్యూ. ఏంటిది అది? అడిపోజ్ టిష్యూ. ఫ్యాట్ని కొవ్వు రూపంలో ఎనర్జీని స్టోర్ చేసే కణజాలం ఏంటిది? అడిపోజ్ టిష్యూ. Next question, 141 question. Which connective tissue acts as padding between organs? సో మనకు ఎట్లాంటి మనకు కనెక్టివ్ టిష్యూ అనేది యాక్ట్ చేయడము ప్యాడింగ్ బిట్వీన్ ఆర్గాన్స్ అంటే ఒక రక్షణ కోసం ఒక మెత్తటి ప్యాడింగ్ లాగా పనిచేసేది ఏంటిది అంటున్నాడు. సో ఏరియోలర్ కనెక్టివ్ టిష్యూ ఏంటిది? అంతర్గత అవయవాల చుట్టూ రక్షణ కోసం మెత్తటి ప్యాడింగ్ లాగా పనిచేసే టిష్యూని ఏమంటారు? ఏరియోలర్ కనెక్టివ్ టిష్యూ అనడము జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 142 క్వశ్చన్. వాట్ గివ్స్ బోన్స్ ఇట్స్ హార్డ్నెస్? ఎముక అంత గట్టిగా ఉండడానికి గల కారణం ఏంటి అంటున్నాడు. The mineral calcium salts, calcium phosphate in its matrix. సో ఎముక అంత గట్టిగా ఉండడానికి గల కారణం ఏంటి? అందులోపల కాల్షియం సాల్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఏ కాల్షియం సాల్ట్? కాల్షియం ఫాస్ఫేట్, Ca3PO4 taken twice. దిస్ ఈజ్ వాట్? కాల్షియం ఫాస్ఫేట్ అనేది ఉండడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే బొక్క గట్టిదనంగా ఉండడానికి గల కారణం కాల్షియం ఫాస్ఫేట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 143 క్వశ్చన్. విచ్ మజిల్ టైప్ షోస్ వాలంటరీ కంట్రోల్? సో వాలంటరీ కంట్రోల్ చేసే మజిల్ ఏంటి అంటున్నాడు. ఏ మజిల్ షో చేస్తుంది? సో విచ్ మజిల్ టైప్ షోస్ వాలంటరీ కంట్రోల్? స్కెల్టల్ మజిల్, స్ట్రైటెడ్ అంట. స్ట్రైటెడ్ మజిల్ అంటే ఏంటట? సో వాలంటరీ అంటే మన కోరిక ప్రకారం కదిలించగలిగే కండరాలు ఏమిటి? మన కోరిక ప్రకారం కదిలించే కండరాలు ఏంటివి? స్ట్రైటెడ్ మజిల్స్. ఉదాహరణకు చేతులు, కాళ్ళ లోపల ఉండే కండరాలు. నెక్స్ట్ క్వశ్చన్, 144 క్వశ్చన్. Which muscle type is found in walls of intestine? సో ఇంటెస్టైన్, ప్రేగుల లోపల వాల్స్ ఆఫ్ ఇంటెస్టైన్. సో ప్రేగుల గోడలలో మనకు మజిల్ టైప్, ఆహారం ముందుకు వెనుక కదలడానికి ఏ మజిల్ ఉపయోగపడుతుంది? స్మూత్ మజిల్స్. దీన్ని నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ అంటారు. వీటి మీద గీతల లాంటి భాగాలు ఉండవు. దీన్ని స్మూత్ మజిల్ అని అనడం జరుగుతుంది. సో మనకి ఏ మజిల్ ఉపయోగపడుతుంది? స్మూత్ మజిల్. నెక్స్ట్ క్వశ్చన్, 145 క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ నర్వస్ టిష్యూ యొక్క ఫంక్షన్ ఏంటి? సో టు ట్రాన్స్మిట్ ఇంపల్సెస్, కోఆర్డినేట్ అండ్ రెగ్యులేట్ బాడీ ఫంక్షన్స్. సో ముఖ్యంగా ఏం చేయాలి? ట్రాన్స్మిట్ ఇంపల్స్ అంటే సమాచారాన్ని ప్రసారం చేయాలి. అదేవిధంగా బాడీలో జరిగే ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్ని రెగ్యులేట్ చేయగలగాలి. అదేవిధంగా సమన్వయపరచగలగాలి, కోఆర్డినేట్ చేయగలగాలి. అది మనకేంటిది? ఫంక్షన్స్ ఆఫ్ నర్వస్ టిష్యూ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ 146 క్వశ్చన్. వాట్ ఆర్ గ్రాన్యులోసైట్స్ అంటే ఏంటిది? గ్రాన్యులోసైట్స్, టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ హ్యావింగ్ గ్రాన్యూల్స్ ఇన్ ద సైటోప్లాజం. సో ఏంటి అట? వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాల జీవ పదార్థంలో చిన్న చిన్న రేణువులు ఉండేదాన్ని ఏమంటారు? గ్రాన్యులోసైట్స్ అనడం జరుగుతుంది. చిన్న చిన్న కణాలు ఉండేవి ఏంటి? అవి గ్రాన్యులోసైట్స్ అనడం జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 147 క్వశ్చన్. వాట్ ఆర్ agranulocytes? White blood cells without granules in their cytoplasm. జీవ పదార్థం లోపల
కణాలు చిన్న చిన్న కణాలు లాంటివి లేకపోతే దాన్ని ఏమంటారు? గ్రాన్యులోసైట్స్ అంటారు. గ్రాన్యులోసైట్స్ వైట్ బ్లడ్ సెల్స్ వితౌట్ గ్రాన్యూల్స్ చిన్న చిన్న రేణువులు కనుక లేకపోతే, రేణువులు లేకుండా ఉండే వైట్ బ్లడ్ సెల్స్ని ఏమనడం జరుగుతుంది? అగ్రాన్యులోసైట్స్ అంటారు. ఏమంటారు? అగ్రాన్యులోసైట్స్. నెక్స్ట్ క్వశ్చన్ 148 క్వశ్చన్. వాట్ ఈస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ హ్యూమన్స్? హ్యూమన్స్లో ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలం ఎంత? ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలం ఎంత? అబౌట్ 120 డేస్. 120 డేస్ అనేది గుర్తుపెట్టుకోండి. 120 డేస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈజ్ వాట్ మన 10th స్టాండర్డ్లో సరిపోతుంది 120 డేస్ అనే ముచ్చట. నెక్స్ట్ క్వశ్చన్ 149 క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై వాలంటరీ మజిల్? వాలంటరీ మజిల్ అంటే ఏంటి? మజిల్స్ హూజ్ యాక్షన్ ఈజ్ కంట్రోల్డ్ బై కాన్షియస్ ఎఫర్ట్. ఎగ్జాంపుల్ స్కెల్టల్ మజిల్స్. మన ఆధీనంలో మనం చెప్తే, మన బ్రెయిన్ చెప్తే పనిచేసే మజిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారు? వాలంటరీ మజిల్స్ అంటారు. సో మజిల్స్ హూజ్ యాక్షన్ కెన్ బి కంట్రోల్డ్ బై కాన్షియస్ ఎఫెక్ట్. సో కాన్షియస్ ఎఫర్ట్, మనం కాన్షియస్ తోటి చేసే పనులు దాన్ని ఏమంటారు? సో వాలంటరీ మజిల్స్ అంటారు. మన ప్రమేయం లేకుండా కదులుతూ ఉంటే, మన ప్రమేయం లేకుండా పని జరుగుతూ ఉంటే అది ఇన్వాలంటరీ. మనం అనుకుంటే మాత్రమే కదిలితే వాటిని ఏమంటారు? వాలంటరీ మజిల్స్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ 150 క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై ఇన్వాలంటరీ మజిల్స్? ఇన్వాలంటరీ మజిల్స్ అంటే ఏంటిది? మజిల్స్ విచ్ వర్క్స్ ఆటోమేటికల్లీ, వాటంతట అవే పనిచేసే మజిల్స్. నాట్ అండర్ కాన్షియస్ కంట్రోల్, మనం కాన్షియస్ కంట్రోల్ తోటి, మన బ్రెయిన్ కంట్రోల్ తోటి మనం అనుకుంటే మాత్రమే జరిగేది కాదు, ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. ఇన్వాలంటరీ మజిల్స్ ఆటోమేటిక్గా పనిచేసే మజిల్స్. కార్డియాక్ స్మూత్ మజిల్ అనేది తనంతట తానే పని చేయడం జరుగుతుంది. సో బ్రెయిన్ నుంచి మనకు ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్న ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా కాదు, తనంతటా అదే పని చేయడం జరుగుతుంది. అట్లాంటి మజిల్స్ని ఏమంటారు? ఇన్వాలంటరీ మజిల్స్ అని అనడము జరుగుతుంది. సో దీస్ ఆర్ ద వాట్ అప్ టు 150 questions. Now let me stop.